ఓ అల్లాహ్, మమ్మల్ని నిరాశపరచకు. ఇస్లామీయ పండితుల మధ్య ప్రసిద్ధిగా చెప్పబడే ఒక ప్రేరణాత్మక కథ ఇది. ఎన్నో సంవత్సరాల క్రితం హాతిమ్ అల్లస్సం అనే ఒక నీతిమంతుడు ఉండేవారు. ఒకరోజు ఆయన తన కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఇలా చెప్పారు: నేను ఈ సంవత్సరం హజ్ యాత్రకు వెళ్లాలని అనుకుంటున్నాను, కానీ మీకోసం సరిపడా ఖర్చు, ఆహారం వదిలి వెళ్లే స్తోమత నాకు లేదు. మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడు వద్దు, మన పరిస్థితి కొంచెం మెరుగుపడిన తర్వాత వెళ్ళండి. అందరూ అదే ససరైన నిర్ణయమని భావించారు. కానీ ఇంట్లో ఉన్న చిన్న కుమార్తె మాత్రం లేచి నిలబడి ధైర్యంగా ఇలా అంది: నాన్నా, మీరు హజ్జుకు వెళ్ళండి. మనకు రిస్క్ ఇచ్చేది మీరు కాదు, అల్లాహ్ మనకు తప్పకుండా సరిపడా ఏర్పాట్లు చేస్తాడు. ఆ చిన్నారి మాటలు విన్న హాతిమ్ అల్లస్సం కళ్ళలో ధైర్యం కనిపించింది. అల్లాహ్పై నమ్మకం ఉంచిన వారిని ఆయన ఎప్పుడూ వదిలిపెట్టడు అని చెప్పి హజ్ యాత్రకు బయలుదేరారు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి. ఇంట్లో ఉన్న ఆహారం పూర్తిగా అయిపోయింది. చివరకు ఒక్క నాణెం కూడా మిగల్లేదు. అప్పుడు తల్లి మిగిలిన పిల్లలు